ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మనోన్మన్యే నమః. యు1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వార ఫలాలను తెలుసుకుందాం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలలో జన్మించినటువంటి జాతకులు. వృషభ రాశి వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. గృహంలో జరిగేటటువంటి కార్యక్రమాలలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వార ప్రారంభంలో చేసినటువంటి కార్యాలు అపజయం పొందినప్పటికీ వార అంత్యంలో వీరు చేసేటటువంటి కార్యక్రమాలు జయప్రదం అవుతూ ఉంటాయి. మిత్రుల సహకారంతో కొంతవరకు ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు. మిత్రుల ద్వారా సహాయాన్ని పొందుతారు. ధన లాభాన్ని కూడా పొందుతారు. అప్పు కోసం ఈ వారం చేసినటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వీరికి సకాలంలో ధనము సమకూరడం వలన వీరు చేయవలసినటువంటి పనులు నిరవధికంగా వాయిదా లేకుండా జరగడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. అప్పు తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి తీసుకోవడం అనేటటువంటిది చేయవలసి ఉంటుంది. 10 మంది సలహా మేరకు మాత్రం వీరు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప స్వతహాగా నిర్ణయం తీసుకునేటప్పుడు వీరు మానసికమైనటువంటి అప్రశాంతతకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారం అధికమైనటువంటి కాలయాపన చేస్తూ సమయాన్ని వృధా చేయకుండా వీరు చేసేటటువంటి నిర్ణయాలు సత్వరమైన ప్రణాళిక రూపం ధరించడానికి మార్గాన్ని అన్వేషించవలసి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో నూతన ఉత్సాహాలు కనబరుస్తూ ఉంటారు. వ్యాపారాలలో చిన్నపాటి లాభాలు కూడా పొందుతారు. ప్రభుత్వ అధికారుల నుండి ఆదరాభిమానాలు పొందుతారు. అయినప్పటికీ కూడా వార అంత్యంలో చింత మిగలడానికి అవకాశం ఉంటుంది. స్త్రీల ద్వారా సహాయ సహకారాలు పొందుతారు. ధనం పరంగా కూడా వీరికి అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. మానసికంగా ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ వారం చిన్న చిన్న జ్వరాలు రావడానికి అవకాశం ఉంటుంది. విషపూరితమైనటువంటి కీటకముల వలన ప్రమాదాలు ఏర్పడడానికి మరియు ఇబ్బందులు పడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తెలియని ప్రదేశాలలో జాగ్రత్తగా సంచారం చేయవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ఆ పరమేశ్వరుడు సదా రక్షిస్తూ ఉంటాడు. వృషభ రాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ కార్తీక పౌర్ణమి రోజు రాత్రి వేళ, సాయం సంధ్యా వేళ లలితా సహస్రనామ పారాయణ చేయడం ఎంతో ఉపయుక్తమైనది.